నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదలు నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు, కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిదిపైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశించాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ్ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషనర్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల నుండి ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా దేనిపైన కూడా సరిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టలేదు. ముఖ్యంగా మత్స్యకారుల గురించి ఆల్రెడీ ఇప్పుడు మత్స్యకారులకు ఇప్పుడు చేపలు చెరువులలో వేసి వాళ్ళు ఉత్పత్తి చేయవలసిన సమయం. కానీ ఇవాళ జూలై 18 ఆల్రెడీ టెండర్లు ఈ నెల 23వ తారీఖు వరకు టెండర్లకు టైం ఇచ్చిండ్రు. అంటే ఆ టెండర్లు ఓపెన్ కావాలి, వాళ్లకు ఎవరికి వచ్చిందో తెలియాలి, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ చేపలు ఈ మత్స్యకారులకు ఇవ్వాలి. ఇచ్చే వరకు దాదాపు ఇంకో నెల రోజులు పడుతుంది. అసలు ఆ చేప కరెక్ట్ చేతికి రావాలంటే 9 నెలలు సమయం పడుతుందంట, మంచి చేప రావాలంటే. కానీ దాని గురించి కూడా చర్య లేదు. ఆల్రెడీ ఇంతకుముందు
80 కోట్లకెళ్ళి స్టార్ట్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ 110 కోట్లతోని మేము ఈ సొసైటీలకు చేపలు పంపిణీ చేస్తామని అన్నారు. కానీ అది 23వ తారీఖు రోజు టెండర్ పిలిచిండ్రు. యాక్చువల్గా రాష్ట్రంలో చేప పిల్లల పంపిన 26,357 జలాశయాల్లో 85,000 కోట్ల 60 లక్షల చేప పిల్లలు చేయాలి ఒకటేసారి. కానీ ఇక్కడ మత్స్యశాఖ సీడ్ ఉత్పత్తి మాత్రం 10% ఈ రాష్ట్రంలో. 6 ఏళ్లుగా 80% ఏపీకేలే తెప్పించుకున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికేలే తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఇంకెవరికి తెలియదు. దాదాపు చిన్న చిన్న రిజర్వాయర్లు, భారీ రిజర్వాయర్లు 80 నుంచి 100 సైజున్న మిలిమీటర్ చేపలు విడుదల చేయనున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు యాక్చువల్గా ఈ చేప పిల్లల గురించి శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే దాదాపు ఒక 2 ఇంచుల పైన 3 ఇంచుల పైన చేపనే మనం చెరువులలో వేస్తే అవి పెరగడానికి అవకాశం ఉంది, జీవించడానికి అవకాశం ఉందని ఉన్నది. దాన్ని కూడా వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు. ఏమని? దాదాపు 3 రూపాయలు పెట్టి కొంటేనే, అలాంటి ధరతో కొంటేనే అవి ఒక నాణ్యతమైన దొరుకుతాయి, లేకపోతే దొరికేని అది. కానీ ఈ ప్రభుత్వము ఇక్కడ టెండర్ వేసే వాళ్ళు ఏంటంటే 60 పైసల నుంచి 70 పైసలు దొరికే, ఆంధ్రకి వెళ్ళి దొరికే దాని పేరు చేపపిల్ల పేరు ఏముందంటే అది సామాన్యంగా అది ఇక్కడ మనకు బొచ్చార్ రవ్వ ఈ చేపలే ఎక్కువ మన తెలంగాణలో ఉండే. కానీ ఇప్పుడు తలాపియా అని చేపని ఎక్కువ సప్లై చేస్తారు. వీళ్ళని నేను అడిగిన, ఎవరిని సొసైటీ సభ్యులను అడిగినా, మీరు అన్నా ఒకటేసారి తీసుకొచ్చి లక్షలు తీసుకొచ్చి ఫస్ట్ ఒక్కొక్కటి వేరి వేసి ఒక తట్టలో వేసి అవి కౌంటింగ్ చేసి ఒక 1000 అనుకొని తర్వాత అన్ని అలా పోసేసి అలా నీళ్ళలో వదులుతూనే ఉంటాం చెరువులలో. అలా ఏ చేప. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు. రేపు ఉదయం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ రకంగా ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రకమైనటువంటి మాటలు, ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రేరేపించారో, ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. గడిచినటువంటి 45 రోజులుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు. గడిచినటువంటి 45 రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దానికి అనేక ఉదాహరణలు, ఇందాక నేను చెప్పినట్టుగా అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. పూర్తిగా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయే, దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు, మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు, వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలి, నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని, నాయకుడిని భూస్థాపితం చేస్తామన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారేమో ఈరోజు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది. గడిచినటువంటి 45 రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద, దాడుల మీద, హత్యల మీద, హత్యా ప్రయత్నాల మీద, వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఇంకా 45 రోజులు అయిపోయినా ఇంక ఏ సందర్భం వచ్చినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం, చివరికి ఏ స్థాయి దిగజారిపోయారంటే నిన్న జరిగినటువంటి హత్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలోనే జరిగింది అనేటువంటి విషయాన్ని వారి ప్రచార సంస్థల ద్వారానో వారి సోషల్ మీడియా ద్వారానో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ చేస్తా ఉన్న 2 లక్షలు ఇయ్యలే, రేవంత్ ఆంక్షలు విధించారు, వాళ్ళ నాయక నిబంధనలు విధించారు, 20% మాత్రమే చేస్తాము, కేసీఆర్ ఘోరంగా చేసి 200 మళ్ళా తీసుకోండి, రుణం చేసింది అత్యంత తక్కువ చెప్పుకోవాల, అత్యంత ఎక్కువగా. డిసెంబర్ 9 పోయింది, ఇవాళ వాళ్ళు చేస్తా ఉన్న 2 లక్షలు మాట్లాడుతూ చెప్పారు, అనేక ఆంక్షలు విధించారు. కేసీఆర్ గారు మొదటి నెల విధించారు, 16,144 కోట్లు మాత్రం చేశారు, 20% మాత్రమే చేశారు. రెండోసారి ప్రభుత్వంలో దర్యాగా 12,000 కోట్లు చేశారు చెప్పుకుంటున్నాను. మేము మాత్రం ఇవాళ 30,000 కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు. మాత్రం అత్యంత ఎక్కువ వేసిండ్రా, వేలే. ఇవాళ వాళ్ళు వేసింది వారే మాట్లాడుతూ 6,000 కోట్లు మాత్రమే, దరిదాపుగా 10,500 లక్షలు మొదటి ప్రభుత్వంలో 16,144 కోట్లు మాత్రం చేశాడు. ఆ అమౌంట్ అనేది రెండోసారి ప్రభుత్వంలో దాదాపుగా 12,000 కోట్లు చేశాడు. అయితే 30% ఉంటుంది. మేము మాత్రం అమౌంట్ తీసుకున్నట్లయితే 20,000 కోట్లు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే వేసిండ్రా, వేలే. ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ మాట 6,000 కోట్లు మాత్రమే. నేను దరిదాపుగా 16,000 కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు, రెండోసారి 12,000 కోట్లు అమౌంట్ అనేది అని ఒక దగ్గర చెప్తున్నారు. ఫార్మర్స్ మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి అంత కాదు, తక్కువ చేసింది చెప్పి అంటే వారే పరిపరి విధాలు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మేము సూటిగా వారిని అడుగుతున్నాం, ఎన్ని అబద్ధాలు 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే, నేను 1,00,000 వరకే రుణమాఫీ అంటే ఆనాడు వారు మాట్లాడిన, నేను ఎక్కువ కూడా 35 రేవంత్ రెడ్డి గారు 1 లక్షల మంది రైతులకు సంబంధించి అదే 16,144 కోట్లయింది. 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది.
మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసిందని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం. ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవం కాదు మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము మాట తప్పలే. రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది, పాస్బుక్ ఉందా లేదా, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. అందుకే 1,00,000 మాఫీ చేస్తున్నప్పుడు 35 లక్షల మందికి చేసినాం. రేవంత్ రెడ్డి గారు 16,000 చెప్పారు. రెండోసారి 37 లక్షలు ఐడెంటిఫై చేశారు. కేసీఆర్ గారు 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం అని ఒక దగ్గర చెప్తున్నారేంటి. మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి అంతగా అంటే వారే పరిపరి విధాలుగా కూడా మాట మారుస్తూ అబద్ధాలు ప్రచారం 6,000 కోట్లు అని చెప్తున్నారు. ఎందుకు వారిని అడుగుతున్నాం, ఎట్లా తగ్గింది? 2014లో రుణమాఫీ అంటే 16,000 కోట్లుంటే, 1,00,000 రుణమాఫీ అంటే ఆనాడు 19,000 కోట్లుంటే, 35 రైతులు 35 లక్షల మంది రైతులకు సంబంధించి ఇవాళ ఎందుకు 16,144 కోట్లు అయింది? మీ నిబంధనలు కాదా? 35.3 నిబంధనల వల్ల మీ ఆంక్షల వల్ల రైతులకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, లేని వాళ్ళని లెక్క తీసుకోలే, అకౌంట్ లో వేసిండ్రు. ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే. మొత్తం కూడా మాట్లాడుకుంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్క తీసుకోలే. మేము మాట ఇచ్చినాం. ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్క. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 37.3 లక్షల మంది రైతులకు ముఖ్యంగా ₹1,00,000 ఏదైతే ఒక రుణమాఫీలో ఇద్దరైతే దరిదాపుగా 19,000 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని 12,000 కోట్లు వేసి తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కంప్లైంట్ ఇచ్చింది. అలాగే ప్రతిదీ కూడా రుణమాఫీ చేస్తున్నారు. వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పడం, ఎలక్షన్ కమిషన్ కి చెప్పిండ్రు. లేకపోతే ఎలక్షన్ కూటమి ప్రభుత్వం విషయం చల్లడం. ఇదే కాకుండా దొరికినప్పుడల్లా జరిగిన 36 రోజుల్లోనే వీరు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం కేవలం హత్యలు చేయడానికే అధికారంకి వచ్చిందన్న విధంగా మీరు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ రోజు ప్రజలందరూ కూడా వీళ్ళు ఒక తీరును కానీ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరును చూస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే గిరిజన మహిళకు సంబంధించి విజయసాయి రెడ్డి గారితో ఏదైతే ఆయన వంచన చేశారనే విషయాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారేమో అనే విధంగా ఉందన్న సంగతి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఏ రోజు కూడా హత్యా రాజకీయాల్లో లేదన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 6,000 కోట్లు అని చెప్తున్నారు. అలాగే ఎందుకు ఈ వ్యత్యాసం, ఎట్లా తగ్గింది? 2014లో ఈ అసత్యాల్లో భాగంగా 2018లో ఏమన్నామంటే 19,000 కోట్లుంటే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రైతులు ఆనాడు అప్పుడు కూడా వీళ్ళు ఏ విధంగా వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీ నిబంధనల వల్ల, మీ ఆంక్షల వల్ల టీడీడీలో ఏదైతే టీడీడీలో ఉన్నటువంటి వాటాన్ని తెలంగాణకి ఇచ్చేశారని చెప్పి చెప్పడం. లెక్క తీసుకోలే. అదే కాకుండా
ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్కకు తీసుకోలే, సుమారు 15 మంది కమ్మ వాళ్ళకు లెక్కకు తీసుకోలే, మంత్రి పదవులు ఇచ్చారని చెప్పడం, పే చేస్తున్న వాళ్ళని లెక్కకు అదే కాకుండా తీసుకోలే. తెలుగు మీడియం ఇవన్నీ లెక్కలు ఇంగ్లీష్ మీడియం తీసి తెలుగు మీడియం పెట్టారని చెప్పడం, అంటే ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద అసత్యాలు అబద్ధాలు చెప్పి ఒక ఫేక్ పర్సన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాలు వారు ఏదైతే ఈ హత్యా రాజకీయాలు చేశారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రాక్షసత్వానికి మరి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన హత్యా రాజకీయాలతో ఆయన పాలన సాగించారు కనుకనే దాని ఛాయలే ఇప్పుడు ఈ సంఘటన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్పాలి అంటే జిలానీ హత్యకి మరి ఆయన రషీద్ హత్యకి జిలానీ కారణం అన్నారు. వాళ్ళిద్దరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. వీళ్ళిద్దరికీ కూడా సంవత్సరం నుంచే ఆ గొడవలు ఉన్నాయనే సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ గొడవ వాళ్ళిద్దరి మధ్యనటువంటి వ్యక్తిగత గొడవల్ని ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బోళ్ళ బ్రహ్మనాయుడు గారు ఆయన దగ్గర గత 1 సంవత్సరం క్రితమే ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.